భర్తకు సమీపించింది. ఆ వాక్యం కూడా చూస్తారా? ఎక్కడ ఉంది చెప్పండి. ఆ వాక్యం ఎక్కడ ఉంది మరలా? మత్తయి సువార్త పేతురు పత్రిక చూడండి. మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వలన వాక్యము లేకుండానే వారి భార్యల నడవడి వలన ఎవరిని? భర్తల్ని. ఎవరికి చెప్పారు? విశ్వాసం గురించి చెప్పారు. ఏది మన ప్రార్థన? ఏది ఉన్నాయా వాక్యం? ఇప్పుడు ఎన్ని చూసిరా? మనం ఇప్పుడు చదివా? భక్తి, ప్రవర్తన. భయము భక్తి ఉంటే భర్తను ప్రేమిస్తాం, భయము భక్తి ఉంటే భార్యను ప్రేమిస్తాం, భయము భక్తి ఉంటే పిల్లల్ని ప్రేమిస్తాం, పిల్లల్ని సరైన మార్గంలో నడిపిస్తాం. అంటే ఇప్పుడు ప్రార్థన ఎవరు మారాలి? ముందు ప్రార్థన ద్వారా నేను మారాలి. ఇంకా యోన చెప్పనా? యోన విషయంలో ఎవరు మారారు? ప్రార్థన చేస్తే ఆయన మారాడు. పరిస్థితులు మారలా. దేవుడు అక్కడికే తీసుకెళ్ళాలన్నాడు. ఏమైనా మారినా? ఏం మారలా. దూరం మారిందా? ఎవరు మారారు? యోనా గారే మారారు. పరిస్థితులు మారుతుంది. ఓకే, మీరు అక్కడ ఆగారు. ఇక్కడ కొంచెం లోతు రండి. ప్రార్థన వల్ల నేను మారాలి, నన్ను బట్టి పరిస్థితులు మారాలి. నువ్వు మారితే ఏముంది? వాక్యంలో ఉంది. పేతురు వాక్యాన్ని చెప్పి నేను చెప్పాను. మీ భక్తి గల ప్రవక్తన వలన ఎవరు మారుతారని చెప్పండి? వాక్యము లేకుండానే. అసలు ఇది గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ ఉమెన్.